హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి 2049 వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఫస్ట్లీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మీకు అప్లై డేట్ అనేది ఫెబ్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది మార్చ్ 18 వరకు ఉంది. అండ్ అప్లై చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మనకు 22 మార్చ్ నుంచి 24 మార్చ్ వరకు అవైలబుల్గా ఉంది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మనకి మే 6 నుంచి మే 8 వరకు ఉంది. అండ్ ఈ 2049 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి 10th బేస్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, +2 బేస్డ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేషన్ బేస్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్లీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి ఒఫీషియల్ వెబ్సైట్ మనకి ssc.gov.in, బట్ ప్రీవియస్గా ఉన్న ఒఫీషియల్ వెబ్సైట్ మనకి ssc.nic.in. సో దీనికి సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయబడింది. ఒకసారి ఆ నోటీస్ చూద్దాం మనం. ఇక్కడ ఈ నోటీస్ చూసినట్లయితే ఈ ఇయర్ నుంచి ఏవైతే ఎస్ఎస్సి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ ssc.gov.in అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఏదైతే ssc.nic. ఉందో ఇది యాక్సెసిబుల్గా ఉంటుంది, బట్ కొత్త అప్డేట్స్ మాత్రం మనకి ssc.gov.in అనే ఒఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో అలాగే ఆల్రెడీ చాలాసార్లు అప్లై చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఈ కొత్త వెబ్సైట్లో ఓటీఆర్ చేసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. సిన్స్ ఇది కొత్త వెబ్సైట్ కాబట్టి మళ్ళీ ఓటీఆర్ అనేది చేసుకోవాలి, విచ్ ఇస్ వన్ టైం రిజిస్ట్రేషన్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ టైంలో ఓటీఆర్ టైంలో మీకు లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అనేది ఉంది. సో అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్కి సంబంధించి కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కానీ అది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క సెట్ ఆఫ్ వేలో ఉంది. సో మీ క్వాలిఫికేషన్ అండ్ మీ ఏజ్ బట్టి ఇక్కడ సదరన్ రీజియన్లో ఇచ్చినటువంటి వాటికి మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది సౌత్ రీజన్ అండి. అండ్ ఇది వచ్చేసి పోస్ట్ నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి. అండ్ ఇది డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కరెస్పాండింగ్గా ఏజ్ ఇది ఏ లెవెల్ ఆఫ్ పే స్కేల్ ఇస్తుంది అనేది కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రో చూసుకున్నట్లయితే ఇది పోస్ట్ నేమ్ సీనియర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి దీనికి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సిన వాటి మినిమం క్రైటీరియా ఏంటి అంటే ఏజ్ అనేది బిట్వీన్ 18 to 37 ఉండాలి. అండ్ మీకు పే స్కేల్ లెవెల్ 6కి ప్రకారంగా వస్తుంది. అండ్ ఇది 10th క్లాస్ బేస్డ్. అండ్ దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అనేవి 8 ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ టెక్నికల్ అటెండెంట్ వేకెన్సీస్ అనేవి టోటల్గా 5 ఉన్నాయి. సో ఇలా మనకి సదరన్ రీజన్కి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వేరియస్ పోస్ట్ అనేవి మనకి ఇలా ఇవ్వబడ్డాయి. సో మీకు కరెస్పాండింగ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ బట్టి మీకు ప్రిఫరబుల్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి సదరన్ రీజన్లో ఉన్నటువంటి పోస్ట్ టోటల్ మాత్రం 2049 ఉన్నాయి. బట్ సదరన్ రీజన్లో ఇచ్చినటువంటివి ఇవి ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. నెక్స్ట్ సో ఇవి కూడా సదరన్ రీజన్లో ఉన్నటువంటి పోస్ట్. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది ఏజ్ అవుతుంది, అలాగే ఇది పే స్కేల్ అండ్ ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ సో ఇవి కూడా సదరన్ రీజన్లో ఉన్నటువంటి పోస్ట్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే 10th బేస్డ్ ఉన్నాయి, ఇంటర్ బేస్డ్ అండ్ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఇవి కూడా సదరన్ రీజన్లో ఉన్నటువంటి పోస్ట్ అండి. నెక్స్ట్ సో ఇవి కూడా సదరన్ రీజన్లో ఉన్నటువంటి పోస్ట్. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్ఎస్సి వాళ్ళకి 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years. ఇలా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక సెట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వబడింది. నెక్స్ట్ అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 100 రూపీస్. అండ్ ఇక్కడ ఎవరైతే విమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఇంకా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నారో వీళ్ళకి ఫీజు లేదండి. ఇక్కడ విమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎగ్జాంప్టెడ్. సో ఫీ 100 రూపీస్. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ అండ్ తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, కడప, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి అండ్ విజయనగరం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెంటర్స్కి ఇవ్వబడ్డాయండి ఏపీ వాళ్ళకి. నెక్స్ట్
ఏపీ అండ్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెట్ ఆఫ్ సెంటర్స్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వబడింది. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎటువంటి పోస్ట్ అయినా, అది 10th బేస్డ్ అయినా, +2 బేస్డ్ అయినా, గ్రాడ్యుయేషన్ బేస్డ్ అయినా, మ్యాండేటరీ CBT 1 ఎగ్జామ్ అయితే ఇది ఉంటుందండి. అండ్ ఈ ఎగ్జామ్లో మనకి 4 పార్ట్స్ అయితే ఉంటాయి, విచ్ ఇస్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్. సో ఒక్కొక్క సెక్షన్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క సెక్షన్కి మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. సో దీనికి 1 hour టైం అయితే ఉంటుంది. ఇదైతే బేసిక్ అందరికీ కామన్గా ఉండేటటువంటి ఎగ్జామ్ అండి. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో మీరు ప్రిఫర్ చేసుకున్నటువంటి పోస్ట్ బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది, సంథింగ్ లైక్ టైపింగ్, డేటా ఎంట్రీ, అది మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఈ నోటీస్ అయితే పర్టిక్యులర్గా రిఫర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఇప్పుడు అది కొత్త వెబ్సైట్ ssc.gov.in అనే వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేస్తున్నాం. అండ్ అప్లై చేసే ముందు కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు ప్రీవియస్గా ఓల్డ్ వెబ్సైట్లో ఆల్రెడీ చాలాసార్లు అప్లై చేసిన వాళ్ళు కూడా కొత్తగా ఇందులో OTR చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మనకి ఈ కొత్త వెబ్సైట్కి సంబంధించి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి, చెక్ చేసుకోండి మీరు, SSC అని చెప్పి ఇలా ఉంటుంది. సో దెన్ ఇందులో OTR చేసుకునే ప్రాసెస్లో మీరు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, సంథింగ్ లైక్ మీ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID, అండ్ దెన్ పాస్వర్డ్ క్రియేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, అంటే అడ్రస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ, అలాంగ్ విత్ ఫోటో అండ్ సిగ్నేచర్. అండ్ మనకి లైవ్ ఫోటో క్యాప్చర్ ఉంటుందని నోటీస్లో చూసాం కదా. అండ్ ఫైనలీ డిక్లరేషన్. సో ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో SSC బ్యాంకింగ్ అండ్ RRBకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ స్టార్ట్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ ఛానల్ ఫర్ బ్యాంక్స్, SSC అండ్ రైల్వే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. అండ్ ఈ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.